నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసుల సహకారంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయన్న వైసీపీ నేత అంబటి. రాక్షస పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఓడిపోతున్నామని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య. పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసా ఘటనలపై పోలీసుల సమగ్ర దర్యాప్తు. జిల్లాలో ఇప్పటి వరకు 20 మందిపై కేసు నమోదు చేశామన్న ఎస్పీ. వైసీపీ నేతలు ఓటమి భయంతో రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. ఏపీలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసు అధికారులను ఈసీ మార్చిన తర్వాత హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. కొందరు పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారన్నారు. పల్నాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సినిమాలోలాగా పోలీసులు చివర్లో వచ్చారని అంబటి విమర్శించారు. ప్రధానంగా పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో గత 4-5 ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరగనటువంటి హింసాత్మకమైన సంఘటనలు, బూత్ క్యాప్చరింగ్లు, ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని, దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం. మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా, పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. మా దగ్గర ఏమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి. మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు, అదిగో వెళ్తున్నారని, సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు. దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఆ రోజున జరిగాయి, నిన్న జరిగాయి. మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న, పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున. మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రివెన్షన్ అంట, అంటే నేరాలు జరగకోకుండా ఆపటం కోసం. అది పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది, వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం. ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ యాక్షన్ చేస్తున్నారు. మొన్నటిదాకానేమో కన్ఫ్యూజన్, ఇవాళ యాక్షన్. ఈ విధంగా చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది. అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలామంది అధికారులు మార్చారు. ఐపీఎస్ అధికారులు మార్చారు, ఐఏఎస్ అధికారులు మార్చారు, కలెక్టర్లు మార్చారు, ఎస్పీని మార్చారు, డీజీపీని మార్చారు, ఇంకా పోలీస్ అధికారులు చాలా మార్చారు. దే హ్యావ్ దేర్ రైట్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు, బీజేపీ వారు, జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు. మారిస్తే ఏం జరగాలి? మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి. అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు. శభాష్. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చొచ్చు. మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మాకే విధమైన అభ్యంతరం కూడా లేదు. కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే.
ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీకి కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని. అవగాహన లేనటువంటి ఆఫీసర్లు వేశారు, దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు. ఓటమి భయంతో పోలింగ్ బూత్లలో వైసీపీ నేతలు దాడులకు దిగారని టీడీపీ నేత వర్లరామయ్య ధ్వజమెత్తారు. పోలింగ్ బూత్లకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని పథకం వేశారని ఆరోపించారు. రాక్షస పాలనను తరిమికొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెను మార్పు వచ్చిందని, భారీగా పోలింగ్ శాతం నమోదైందని, నిరాశలో టీడీపీ అభ్యర్థులు కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓడిపోతున్నామని జీర్ణించుకోలేకే అరాచకం, విధ్వంసాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలు, ఇతర మారణాయుధాలతో బీభత్సం సృష్టించారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి బాగా అర్థమైంది, తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు తేరారో అతనికి అర్థమైంది, తన చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లకు రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్యలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోద్యం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు. ఎలాగా వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళు ఎరగొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలవ్ చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను. అతని ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పీ అతను సినిమా డిఎస్పీ, నాటు ఒరిజినల్ డిఎస్పీ లాగా కనపడలేదు నాకు. ఒక సినిమా పోలీసులా కనపడ్డ డిఎస్పీ. అంతా జరుగుతుంది. వాట్ ఇస్ దిస్ తమాషా?
అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీసాయా మీరు? తాడిపత్రిలో అనకూడదు అతను పెద్దారెడ్డి. ఏం పెద్దారెడ్డి? పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్న రెడ్డి అతను, బుద్ధి లేని రెడ్డి అతను. పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు. ఏమే అసలు మనిషివేనా నువ్వు? మానవత్వం ఉందా? అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి, అతను డిఎస్పి చైతన్య, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. నేను సారీ, నా నోటితో అటువంటి పలకను నేను. నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం, నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను. అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ. ఏమే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి, మెడబెట్టి వేస్తావట దెబ్బ లోపల పడతావని చెప్పొద్దు. ఎస్కట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని. తీసుకెళ్ళి లోపల పడేయాలా, లాకప్లో పడేయాలా, ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి? ఎంత అరాచకం చేశారండి అక్కడ. ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లా అండ్ ఆర్డర్, ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కనీ విని ఎరుగని రీతిలో వైసీపీ మూకలు దాడులు చేశారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారన్నారు. ఎన్నడూ లేని విధంగా ఊర్లకు ఊర్లు కదిలొచ్చి ఓటు వేశారని, బయట ఉన్న వాళ్లు సైతం ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఉత్సాహం చూపించారన్నారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని, అందుకే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ లండన్ వెళ్తూ ఇక్కడ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితాలు వచ్చే వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆనందబాబు సూచించారు. 5 ఏళ్లు హింసా రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాలని జగన్ రెడ్డి పెంచి పోషించాడు. వాళ్ళ పని అయిపోయిందని స్పష్టంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అధికారం పోతే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. కానీ ఇతని మీద ఉన్నటువంటి కేసు విచారణలు మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు. ఈ నిస్పృహ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నేర ప్రవృత్తితో కింద స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల్ని కార్యకర్తలను కూడా 5 ఏళ్లు అదే విధంగా తయారు చేశాడు. గూండాలు పెట్టిరేగిపోతా ఉన్నారు. ఎన్నికల రోజు కానీ ఎన్నికల తదనంతరం నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైంది అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు, గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి దాడులు ప్రత్యక్ష నిదర్శనం. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జూలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గూండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బేభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూశాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూశాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందిని. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో ఖూనీ చేసి హింసా రాజకీయాలకు పాల్పడ్డాడు. ఈ ఎన్నికల్లో కనీ వెని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు వీళ్ళు. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళే కదిలొచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఈ రోజున వాళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది, ఏం కనపడతా ఉందో అర్థం కావట్లా. శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి, జైలు గుర్తొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే లండన్ వెళ్ళిపోబోతా ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల, ఇవాళ ప్రభుత్వం లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు, 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు.
ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.